భూమి మరియు గంగా, ఓ మానవతా కథ. ఒక చిన్న గ్రామంలో, పచ్చని పొలాల మధ్య భూమి అనే చిన్న పాప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు గంగా అనే తెల్లని ఆవుతో ఎంతగానో అనుబంధం ఉండేది. గంగా భూమితో చిన్నతనంలోనే చేరింది. అప్పటి నుండి వారు ఇద్దరూ అనుబంధంగా పెరిగారు. ఉదయం నిద్రలేచిన వెంటనే భూమి గంగాకి మేము గడ్డి పెట్టేది. ముద్దుగా కడిగేసి, తల మీద ముద్దు పెట్టి మాట్లాడుకుంటూ ఉండేది. గంగా ఎప్పుడూ భూమి వెంటే ఉండేది. భూమి పాఠశాలకు వెళ్తే బయట కాచేది. పాఠాలు చదవడం అయిపోగానే భూమి గంగాతో మాట్లాడేది. ఇద్దరి మధ్య మాటలు లేకుండానే అనుబంధం ఉండేది. గంగా ఇచ్చే పాలతో గ్రామంలోనే మంచి పేరు వచ్చేది. గంగాను అందరూ భూమి స్నేహితురాలు అని పిలిచేవారు. ఒక ఏడాది గ్రామాన్ని తీవ్రమైన ఎండాకాలం వణికించింది. వర్షాలు పడలేదు. బావులు బూడిపించాయి. పంటలు కుళ్ళిపోయాయి. భూమి కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడిపోయింది. తండ్రి గంగాని అమ్మాలని నిర్ణయించాడు. ఇది విన్న భూమి కన్నీరు పెట్టుకుని వేడుకుంది, నాన్నా, గంగా నా ప్రాణం. దయచేసి అమ్మకండి. అతనికి దిక్కుతెలియకపోయింది. భూమి ఆకలి పడుతున్నా, గంగాకి మొదట తిండి పెడేది. ఈ విషయం గ్రామస్తులకు తెలుసు. వారు ఆశ్చర్యపోయారు. ఓ చిన్న పాప ఒక ఆవును ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూసి చలించిపోయారు. గ్రామ పెద్దలు సమావేశమై, కుటుంబానికి కొన్ని నిత్యావసరాలు, కొంత ఆర్థిక సహాయం ఇచ్చారు. ఒక పాప ప్రేమను మనం గౌరవించాలి, అన్నారు. ఆ సమయంలో స్వల్ప వర్షాలు కురిశాయి. భూమి పచ్చబడింది. కొత్త ఆశలు మొలకెత్తాయి. గంగా గ్రామంలోనే ఉండిపోయింది. భూమి ఆనందంతో డోలించింది. గంగాతో కలిసి మట్టి తడుస్తూ నాట్యం చేసుకుంది. వారి బంధం ఇప్పుడు గ్రామం మొత్తానికి స్ఫూర్తిగా మారింది. నీతి: ప్రేమకు జాతి, భాష, ఆకారం ఉండదు. మనిషికి కాదు, జంతువుకైనా ప్రేమ అనేది అమూల్యం. ఓ చిన్న మనసు చూపిన ప్రేమ గ్రామాన్ని ఒక్కటిగా చేసిందంటే, ప్రేమ ఎంత శక్తివంతమో అర్థమవుతుంది.